హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాసన వ్లాగ్. సో మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈరోజు ఏంటి అంటే, అండ్ ముందుగా ఫస్ట్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అండ్ సంక్రాంతి ఈరోజు అయితే మేము భోగి జరుపుకుంటున్నాము. సో మీరైతే సంక్రాంతి అండ్ భోగి మేము ఎలా జరుపుకున్నాం అనేది వ్లాగ్ చేసేయచ్చు. ఇంకా నేనైతే పొద్దున్నే లేసేసాను పండగ కాబట్టి. ఇంకా నేను లేచి అలా బయటికి వచ్చి చూసానో లేదో, ఇంకా మా నాన్నమ్మ అయితే ముగ్గులు ఎప్పుడో స్టార్ట్ చేసేసారు. ఇంకా చూద్దాము అని చెప్పేసి నేను అక్కడ వెళ్ళి కూర్చోగానే ఇంకా మనకి అసలు రాని ముగ్గు అనమాట ఇది. మనమైతే పండగ అనగానే కలర్ ముగ్గులు అంటే అన్ని కలర్స్తో మంచిగా ఫొటోస్లలో చూసుకుంటూ ఇన్ని చుక్కలు అన్ని చుక్కలు అనుకుంటూ వేస్తూ ఉంటాం కదా. బట్ మన నానమ్మ అమ్మమ్మ వాళ్ళ టైంలోనైతే సంక్రాంతి అంటే ఇవే ముగ్గులు అనమాట. ఇలా హ్యాండ్స్తో మంచిగా ఒక 4 ఫింగర్స్తో కలిపి ఒకటేసారి లైన్స్ వచ్చేలాగా వేస్తారనమాట. బట్ మనకి ఇప్పుడు ఒక్క హ్యాండ్ తోటే అసలు ముగ్గే రాదు కదా. నాకైతే అసలు మొత్తం ఇలా వేయడమే రాదు, ఒక హ్యాండ్ పర్ఫెక్ట్గానే రాదు. అలా చాలామంది అమ్మాయిలకు రాదు అసలు. బట్ అప్పట్లో అయితే ఇలా మంచిగా పర్ఫెక్ట్గా వేసేవాళ్ళు. మొత్తం ఇంటి ముందు మొత్తం నింపేసే వాళ్ళట వాళ్ళైతే. బట్ ఇంకా గ్రేట్ కదా అసలు అప్పటి రోజులోనే మొత్తం ఇలా మా నాన్నమ్మ అయితే మా ఇంటి ముందు మోస్ట్ ఆఫ్ ఆల్ అంతా నింపేసింది. ఇంకా నేను చూసేసరికి ఇంకా నేనైతే అలా చూస్తూ కూర్చున్నాను, ఎందుకంటే ఎలాగో మనకు రాదు కాబట్టి. ఇంకా లాస్ట్లో అయితే ముగ్గు ఇలా టర్న్ అవుట్ అయిందనమాట. మంచిగా ఉంది కదా. ఇంకా అప్పుడు పసుపు కుంకుమ కూడా పెట్టేసి ఒక చిన్నగా గుండంలా పెట్టారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గొబ్బెమ్మలు అనమాట. ఇంకా గొబ్బెమ్మలకి పసుపు కుంకుమ కూడా పెట్టేసింది మా మమ్మీ. ఇంకా నెక్స్ట్ నేనే గరకపోస అంటే గ్రాస్ అనమాట. గ్రాస్ ఇంకొకటి ఏదో ఉంటుంది, దాని పేరు అంతా తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా అవంతా పెట్టి ఇలా క్యూట్గా రెడీ చేశాను. తర్వాత మా మమ్మీ ముగ్గులో పెట్టి ఇంకా పువ్వులు నవధాన్యాలు అవన్నీ వేసేసింది మంచిగా. ఇంకా అన్ని గుమ్మం దగ్గర కూడా పెడతారు, సో అన్ని పెట్టేసి ఇంకా మొక్కేసింది అనమాట. లాస్ట్లో అయితే ఇలా వచ్చేసింది. ఇంకా ముగ్గులు వేయడము గొబ్బెమ్మలు పెట్టడము అవంతా అయిపోయింది. నేను ఇంకా మంచిగా రెడీ అయిపోయి కూడా వచ్చేసాను. అండ్ ఇప్పుడు మేమైతే భోగి మంటలు వేసుకుంటాము. సో మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు మేమందరం కలిసి మంచిగా రెడీ అయ్యి వచ్చి భోగి మంటలు వేసుకుందాం అనుకున్నాము. సో ఇప్పుడు అవి ఎలానే చూసేయండి. ఇప్పుడైతే ఇంకా భోగి మంటలు అనమాట. ఇంకా మా డాడీ అయితే పొద్దున్నే ఇంకా మంచిగా కట్టెలు అవన్నీ ఒక దగ్గర పెట్టేశారనమాట. అసలు మేము భోగి మంటలు వేసుకుందాము ఇదంతా ప్లాన్ ఏం లేకుండే. ఇంకా ముందుడాలా ప్లాన్ చేసుకుంటే ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళం అని కూడా అనుకున్నాం. కానీ అసలు మా డాడీ మనం కూడా భోగిలాగా చేసుకుందాం కదా అని నేను మా డాడీని అడిగితే చేసుకుందాం ఓకే అని చెప్పేసి ఇంకా మా డాడీ అయితే నా కోసం అంతా రెడీ చేశారు. ఆయన తర్వాత ఇంకా మేము అందరం మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు మేమందరం కూడా మంచి ఒక సెలబ్రేషన్ లాగా అవుద్ది కదా అని చెప్పేసి ఇంకా అలా అయితే భోగి మంటలు వేసుకున్నాము. అసలు నేనైతే ఫస్ట్ టైం నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు భోగి మంటలకి వెళ్ళేది ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా మంచిగా ఆంటీ వాళ్ళు అందరం కూడా రెడీ అయిపోయి వచ్చేసాము. ఇదంతా మబ్బుల లైక్ ఎర్లీ మార్నింగ్ చేసుకుంటారు, కానీ ఇంకా మేమంతా ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఇంకా అప్పుడు ముగ్గులు వేసుకొని అదంతా అయ్యేటప్పుడు అప్పుడు ఐడియా వచ్చింది. సో ఇంకా అందరం రెడీ అయ్యి వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి పిక్చర్స్ కూడా అలా తీసుకోవచ్చు అని చెప్పేసి అలా ప్లాన్ లేకుండా ఆన్ ద స్పాట్ అప్పుడప్పుడు అయింది. సో అందుకని ఇంకా అయినా కూడా మేము మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఇయర్ మంచిగా ప్లాన్ వేసుకోవాలి, ఈసారి ఇలా కాకుండా నెక్స్ట్ ఇయర్ ముందే ప్లాన్ వేసుకొని ఇంకా మంచిగా రెడీ అవుదాం మంచిగా చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అప్పుడు అందరం రెడీ అయ్యి వచ్చి ఇంకా నెక్స్ట్ ఏమన్నా భోగి మంటల దగ్గర ఏం చేద్దాం అని ఒక ఐడియా తోటి ఇంకా మంచిగా దాండియాలాగా ఒకటి ఆడదాము. ఇంకా నేను కొన్ని రీల్స్ వీడియోస్ అవన్నీ చూసి ఇట్లా భోగి మంటల దగ్గర దాండియాలాగా ఆడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా దాండియాలాగా అయితే మేము సెర్చ్ చేసాము.
మంచిగా చుట్టూరుగా తిరిగేసామనమాట. జస్ట్ ఒక 2, 3 రౌండ్సే తిరిగాము. ఇంకా అలా ఉట్టిగా మంచిగా మంట చుట్టూ అలా ఒక 2, 3 రౌండ్స్ దాండియాలాగా ఆడితే బావుంటుంది కదా! అందుకని అలా దిగాము. అండ్ దిగిన తర్వాత మళ్ళీ పిక్చర్స్ ఇంపార్టెంట్ కదా! ఇంకా వెచ్చగా కాచుకున్నట్టుగా అలా నార్మల్‌గా ఫస్ట్ బావుంది వెచ్చగా అని పెట్టాము. అది కూడా ఒక స్టిల్‌లాగా అవుద్దని అప్పుడు ఐడియా వచ్చి ఇంకా మేమందరం కలిసి అలా ఇలా మంచిగా మంట పెట్టుకున్నాం కాబట్టి ఇంకా భోగిలాగా మంచిగా పిక్చర్స్ దిగుదాము అని చుట్టూరుగా నిల్చున్నాము. అండ్ అది ఇది అని చెప్పేసి పిక్చర్స్ దిగుతున్నాము, వీడియోస్ తీసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఏది చేసినా, ఏ యాక్టివిటీ లైక్ ఎక్కడ బయటికెళ్ళినా పిక్చర్స్ ఇంపార్టెంట్ చెప్పేసి నాకు చాలా అర్థమవుతుంది. మన మమ్మీ, డ్యాడీ వాళ్ళైతే చాలా ఇంపార్టెంట్ చేసేస్తున్నారు అట్లాంటి వాటికి. అని నాకు రీసెంట్‌గా అయితే బాగా అర్థమవుతుంది. మీ మమ్మీ, డ్యాడీ వాళ్ళు కూడా ఎక్కడ ఏం చేసినా పిక్చర్స్ దిగి అవన్నీ స్టేటస్‌లలో, వాట్సాప్ స్టేటస్‌లలో పెట్టుకుంటారా? పెట్టుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ తర్వాత ఇంక మేము మంచిగా దిగేసాము అండ్ మంచిగా ఎంజాయ్ కూడా చేసాము. ఇంకా మేము మంచిగా దాండి ఆడేసాము. ఫోటోస్, వీడియోస్ కూడా తీసుకున్నాము. ఇంకా అలా ఒక 10, 20 మినిట్స్ కూర్చుందామని కూర్చున్నాము. బట్ అయినా కూడా ఫోటోస్‌కి, వీడియోస్‌కి ఇంకా అవి ఫరెవర్ లేండి. మనం దిగుతూనే ఉంటాం లేండి. అవి పక్కకు పెట్టేసేయండి. ఇంకొక 10, 20 మినిట్స్ తర్వాత ఇంక అందరూ అయితే ఎళ్ళిపోయారు. బికాస్ పండగ కదా! పండగ అన్నప్పుడు ఇంట్లో అందరికీ పనులుంటాయి. ఇంకా చాలా చేసేటివి ఉంటాయి కాబట్టి ఇంక అందరూ ఎళ్ళిపోయారు ఇంటి లోపటికైతే. ఇంకా నేనైతే అలా భోగి చూస్తూ మంచిగా మా నానమ్మతో కూర్చున్నాను. మంచిగా ఇంకా లాస్ట్ చివరికొచ్చేసింది. ఇంక కట్టెలు కూడా అయిపోయాయిలెండి. ఇంకా మా నానమ్మ నేనైతే ఇంకా చిల్ అవుతూ కూర్చున్నాము. అండ్ మీలో ఎంతమంది ఆంధ్రప్రదేశ్‌కెళ్లారు ఈ సంక్రాంతికి? ఆంధ్రప్రదేశ్‌లో చాలా జరుగుతుంది కదా! సంక్రాంతి లైక్ అక్కడ కోడి పందాలని, ఇంకేవేవో ఆటలని చెప్పేసి అండ్ మళ్ళీ హరిదాసులు, అక్కడ ముగ్గులు చాలా జరుగుతుంది. మన తెలంగాణ వాళ్ళకి బతుకమ్మ ఎలాగో అక్కడ వాళ్ళకి సంక్రాంతి అలా కదా! ఇంకా మీరెంతమంది ఎళ్లారో కామెంట్ చేయండి. అండ్ నేను ఇంట్లోకొచ్చేసరికి మా మమ్మీ బెల్లపన్నం వండింది. అండ్ ఇదొచ్చేసి ప్యూర్ ఘీ మా మమ్మీయే చేసిందనమాట. మా ఇంట్లో ఘీ ఎవరికి అంతగా తినరు. సో, మీకెవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి. నేను ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఇంకా అలా బెల్లపన్నం కూడా చేసేసింది. నాకు బెల్లపన్నం ఇష్టం. స్వీట్ అంతగా నచ్చకపోయినా మంచిగా నాకు తినాలని ఇష్టం అనమాట. పండగ రోజు స్వీట్ చేస్తారు కదా! మీ ఇంట్లో కూడా చేస్తారా? అండ్ ఈ బెల్లపన్నం ఏంటో తెలియని వాళ్ళకి రెసిపీ కావాలి అంటే చెప్పండి. నేను మినీ వ్లాగ్ పెడతాను. ఇంకా అలా బెల్లపన్నం చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ సంక్రాంతి డే రోజు మేము నాన్ వెజ్ అలా తెచ్చుకొని చేసుకుంటాం అనమాట తెలంగాణలో అయితే. మీరెలా చేసుకుంటారు సంక్రాంతి అనేది కామెంట్ చేయండి. నాకు టైం లేకుండే అందుకని నేను వీడియో తీయలేదు. సో, ఇంకా నేనైతే భోగి, సంక్రాంతి ఇలా జరుపుకున్నాము. మీరెలా జరుపుకున్నారు? అయిందా మీకు సంక్రాంతి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్.